వస్తుంది, ఇదే వాళ్ళకి ముందు ఎవరు చెప్పలేము అది. సో బెస్ట్ లెవెల్ మీరు ఎంత ప్రిపేర్ అవుతారో అంత లెవెల్ ప్రిపేర్ కానీ. మీ మైండ్ సెట్ ఎట్లా ఉండాలంటే ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్ ఉండాలి. నెగిటివ్గా అయ్యో ఈ కోసం నేను చేయలేను అదంతా లేదు. ఇప్పుడు నేను ఇన్ని రోజులు జరిగింటుంది కదా, ఇన్ని రోజులు బ్యాడ్ లక్స్ ఏమైనా ఉంటే సో దాని గురించి మీరు ఆలోచించద్దండి. ఇప్పుడు మీరు కొత్తగా స్టార్ట్ చేయండి, ఓకేనా? అంటే నేను ఏదైనా చెప్తాను అంటే జస్ట్ మీ ఇంటెంట్ జస్ట్ పాజిటివ్ థింకింగ్ ఉండాలి, ఓకేనా? ఇంకా ఏమంటే మోస్ట్ వాల్యుబుల్ థింగ్ టైం. టైం అయితే అస్సలు వదలదండి ప్లీజ్. ఎవరు టైం వేస్ట్ చేయొద్దండి. అంటే మేము చెప్తామంటే మేము సక్సెస్ఫుల్గా ఏం చెప్పడం లేదు, మేము కూడా ఫెయిల్యూర్స్ ఫేస్ చేసినాం కాబట్టి చెప్తాము. సో ప్లీజ్ గివ్ ఇంపార్టెన్స్ టు టైం. అండ్ మీ యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. సో టైంతో పాటు యాక్యురసీని కూడా మంచిగా పెంచుకోండి. సో మీరందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీకు అందరూ అడ్వైస్ చెప్తాను, మీకు ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ టైం మేనేజ్మెంట్ చేయడానికి మీరు ఏమేం కావాలో మొత్తం అన్నీ చేసేయండి. సో మీకు ఎక్కువ ఇప్పుడు టైం చాలా ఇంపార్టెంట్ అనమాట. టైం గురించే ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ రాజవర్ధన్ చెప్పినట్లా మీకు ఓటు చదివినట్టే చదవాలా అదంతా ఏం లేదు. జస్ట్ మీరు కంపేర్ చేయొద్దండి. ఇప్పుడు వాడు ఉన్నాడు, ఇప్పుడు టాపర్ ఎవరు ఉన్నారనుకో వాటితో కంపేర్ చేయాలని ఎప్పుడు అనుకోవద్దండి ప్లీజ్. ఎవరు ఒకరితో కంపేర్ చేయాలనుకోవద్దండి. ఇప్పుడు ఒకరితో కంపేర్ చేసుకున్నాడు ఏమవుతుందంటే నువ్వు వాని గురించి ఆలోచిస్తావు కానీ నీ పర్ఫార్మెన్స్ గురించి నువ్వు ఆలోచించవు. అది మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు జస్ట్ దాన్ని వదిలేసి నేను యూ వర్సెస్ యూ అంతే. ఇప్పుడు నీకు ఈసారి ఇన్ని మార్క్స్ వచ్చినాయి, నాకు ఇది కాదు, దీనికంటే ఇంకా ఎక్కువ రావాలి. సో అదే ఇంటెంట్తో మీరు ప్రిపేర్ అయ్యి ఇంకా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోండి. సో మీ టైం నేను వేస్ట్ చేయాలనుకోలేదు. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ స్కూల్.